అండి. నమస్కారం. ఎలా అనిపిస్తుంది బాలయ్య బాబు గారి ఎన్బీకే 111? 111 ఎన్బీకే 111 అండి. ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సందర్భంగా ముందుగా ఆయనకి ఈరోజు జన్మదిన కాబట్టి ఆయనకి నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. అటు ప్రేక్షకుల తరపున ఇటు ఈ మీడియా తరపున కూడా ఆయనకు ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్బీకే 111 గోపీచంద్ మలినేని గారి డైరెక్షన్లో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ అయితే అది ఫస్ట్ లుక్ టీజర్ అని గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. యాక్చువల్గా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన సిగరెట్ చుట్ట మొత్తం మీద ఆ కాల్చే స్టైలు, బండి డ్రైవ్ చేసే విధానం, హ్యాండిల్ వదిలేసి బండి డ్రైవ్ చేయటం, లేకపోతే చైన్ ఒక గొలుసు చేత్తో తిప్పి ముందుకు నడవటం అంతా కూడా చాలా స్టైలిష్గా ఎలివేషన్స్ అనమాట. ఫుల్ ఈ గ్లిమ్స్తోనే మొత్తం ఎలివేషన్స్తో నింపేశారండి. ఎక్స్ట్రాడినరీ ఉంది. అది సినిమా ఎంతవరకు ఉంటుందో, అది ఎప్పుడు అంటే సంక్రాంతికే రావచ్చు నాకు తెలిసి. అయితే సంక్రాంతికి వస్తుంది అనుకుంటున్నాను. సంక్రాంతికి మరి ఒక పెద్ద పోటీ ఇచ్చే అవకాశం అయితే ఈ సినిమా కూడా ఉంది. అలా లుక్స్ అయితే చాలా చాలా బాగుందండి. లుక్స్ అయితే కనుక అంతకుముందు గత సినిమాల్లో ఉన్నట్టుగా కాకుండా కొంచెం వెరైటీగానే ఉన్నారు, లేటెస్ట్గానే ఉన్నాడు. అంటే అంతకుముందు గత సినిమాలు పోలిస్తే కనుక అన్నీ ఒకే టైప్ లుక్, కానీ ఏంటంటే ఈ సినిమా కొంచెం లుక్ అది కొంచెం మారింది, హెయిర్ స్టైల్ మారింది, మేనరిజమ్స్ మారినాయి, స్టైల్ మారింది. ఆ విధంగా ఏంటంటే ఈ గ్లిమ్స్ గతంలో ఎప్పుడూ లేనంత క్లాస్గా అయితే ఈ గ్లిమ్స్ ఉంది. అలాగే వృద్ధి సినిమా అంటే రీసెంట్గానే బ్లాక్ బస్టర్ కొట్టిన పెద్ద సినిమా నిర్మాతలు వృద్ధి సినిమా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారండి. గోపీచంద్ మలినేని గారి డైరెక్షను. ఆయన అయితే చాలా కసిగాను, ఎన్బీకే 111 అయితే ఆయన అంతకుముందు గతంలో చెప్పిన విధంగా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఈ సినిమాని అయితే చేస్తున్నారంటంలో సందేహం లేదు. నమస్కారం అండి. నమస్కారం. బాలయ్య బాబు గారి బర్త్డే సందర్భంగా ఎన్బీకే 111 రిలీజ్ చేశారు. ఎలా అనిపించాయి గ్లిమ్స్? గ్లిమ్స్ బాగున్నాయి, కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. ఒక రేపు సినిమాస్లో వచ్చినప్పుడు దానికి రివ్యూస్ ఎలా వస్తాయో చూడాలి. ఆయన లుక్స్ ఎలా అనిపించాయి? లుక్సా బెటర్. ఈ వయసులో కూడా ఆయన సినిమాలు చేస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ అసలు సార్కి. అంటే ఓల్డ్ మెన్ ముసలోడు అని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. బాలయ్య బాబా ఫ్యాన్స్ ఉన్నారు కదండి, మనం ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు అసలు. అంటే బండి తోలేది కానీ, షూట్ చేసేది కానీ, ఫైట్ సీన్స్ కూడా కొంచెం కొత్తగా అనిపించాయి. మరి ఆయన ఏజ్ లో అవన్నీ మెయింటైన్ చేయడము, అటు రాజకీయ పరంగా కూడా రెండు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కదా. సో ఎలా అనిపించింది ఆయన లుక్స్? లుక్స్ పరంగా అంటే చాలా బాగున్నాయండి. ఈ ఏజ్ లో కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా. ఈ ఏజ్ లో కూడా మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఎవరి వల్ల కాదు. బాలయ్య బాబు గారు అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు వాళ్ళ ఫ్యాన్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ఉండబోతుంది అంటారు మరి సినిమా? చూడాలి రేపు. ఈరోజు జస్ట్ ట్రైలర్ మాత్రమే, అదే గ్లిమ్స్ మాత్రమే చూసాం కాబట్టి అంతగా ఏమీ అనుకోలేదు. రేపు టీజర్ ట్రైలర్ వస్తుంది కదా, అప్పుడు చూసి. ఈ సినిమా కూడా తమన్ గారే మ్యూజిక్ చేస్తున్నారు. బాలయ్య గారికి తమన్ గారు ఉన్నారంటే థియేటర్లు బద్దలైపోతాయి. ఈ సినిమా కూడా అలానే తమన్ చేశారంటే మాత్రం అసలు నేను తమన్ గారికి పెద్ద ఫ్యాన్ని. ఆయన ఆయన లిరిక్స్కి కానీ చాలా బాగా చేశారు. ఇట్లాంటి వాటి వల్ల అతని సైడ్ నుంచి కూడా ఏదో ఒకటి ప్రోత్సహిస్తారని నేను అనుకుంటున్నాను. ఆయనకి మంచి సినిమాల్లో ఒపీనియన్ అంటే చూసిన వాళ్ళని చూడటం బోర్ కదా. యంగ్స్టర్స్ కొత్త వాళ్ళకి ఇప్పుడు దాకా ఎవరు రావటం చూడలేదు. మనం కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తే బాగుంది అనుకుంటున్నాను నేను. నమస్కారం అండి. బాలయ్య బాబు గారి ఎన్బీకే 111 ఎలా అనిపించింది గ్లిమ్స్ మీకు? ముందు మైండ్ పోయింది. ఎందుకంటే బాలయ్య బాబు ముసలోడు అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఒకసారి మళ్ళీ చూడమని చెప్తా. ఎందుకంటే యంగ్ బాలయ్య బాబు కనపడ్డాడు దీంట్లో. ఆయన ఓపికి మైండ్ బ్లోయింగ్. నాకు ఆ బైక్ మీద వచ్చే షాట్ అయితే చాలా బాగుంది నిజంగా. అసలు ఆ ఓపిక యాడ్ నుంచి వస్తుంది బాలయ్య బాబుకి నాకు అర్థం కావట్లేదు. ఆ ఎనర్జీ ఏంది అసలు. తమను మ్యూజిక్ నిజంగా బాలయ్య బాబుకి ప్రాణం పెట్టేస్తున్నాడు. అసలు ఆ యూజువల్కి కొట్టే మ్యూజిక్ నిజంగా ఫోన్లో చూస్తేనే మైండ్ పోతుంది. మళ్ళీ థియేటర్లో ఎన్ని తగలబడిపోతాయో అర్థం కావట్లేదు నాకు బాక్సులు. సో అలా ఉంది మ్యూజిక్ అయితే. ఓవర్లుగా ఎంజాయ్మెంట్ దొరికిద్ది దీని ద్వారా అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ థియేటర్లో బాలయ్య బాబు ముసలోడు కాదండి, యంగ్ అయిపోయాడు మళ్ళీ.
స్క్రీన్పై మళ్ళీ యంగ్గా కనపడతాకు వచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చే విధానం కానీ ఆ డైలాగ్ కానీ చాలా బాగున్నాయి. ఆ బైక్ మీద షాట్ అయితే నాకు చాలా నచ్చింది. బాగుంది, ఓవరాల్గా చాలా బాగుంది. అది అంటే ఆయన లుక్స్ ఎలా అనిపించాయి? అవి చైన్స్ విసిరేయడం కానీ వాళ్ళని షూట్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ జనరేషన్ హీరోస్ ఎలా చేస్తున్నారో అలా అనిపించారు ఆయన యాక్చువల్గా ఇప్పుడు కొత్త ఇండస్ట్రీకి కొత్త హీరోలు వస్తే ఎంత కష్టపడతారో స్క్రీన్పై ఎంత ఊపు చూపిస్తారో అని మరొకసారి బాలయ్య బాబు గారు చూపిస్తున్నారు. నాకు అది ఆశ్చర్యం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఎన్నో సినిమాలు తీశారు కానీ ఇలాంటి ఊపు ఉన్న చూడాల సినిమా. అప్పుల్లో కాళ్ళెత్తే సుమోలు లేచిని ఇవి చూసాం కానీ ఇంత ఒక హీరో కటౌట్ మళ్ళీ చూపించేశారు బాలయ్య బాబు గారు. చాలా బాగుంది. అది 100% ఇక రాసి పెట్టుకోండి బాలయ్య బాబు ఫ్యాన్స్, రచ్చే మీకు ఇంకా. అది కుక్కను కొట్టినట్టు కొట్టేసాడు ఆ మ్యూజిక్ మళ్ళీ బాలయ్య బాబుకి. సౌండ్లోంచి గుయ్యని శబ్దం తప్ప థియేటర్లో జనాలకి ఏముండదు ఇంకా. అది 100% షూట్ అయింది. ఆయన నడుస్తుంటేనే అసలు ఆ మ్యూజిక్ చూస్తుంటేనే అలా చూడాలనిపించేస్తుంది ఆ ఫోన్లోనే. ఇంకా థియేటర్లో అయితే ఇంకా పడుకొని చూడాలేమో. అది కొత్తగా చూపించారు, అదే అంటున్నా. అంటే ఒక కొత్త హీరోని చూపించినట్టు చూపించారు స్క్రీన్ పైన. చాలా బాగుంది. బాలయ్య బాబు గారికి ఇది ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చి మళ్ళీ ఒక సినిమా అయితే అయ్యిద్ది అనుకుంటున్నాను నేను. అది